రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు ఎలా ఉందో ఇప్పుడు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి నెల రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి ఫలితాలు ముందుగా మనం చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఏమిటి అనేది ముందుగా కావాలి. వృషభం అనగా ఎద్దు. ఈ ఎద్దు ఎటువంటిది? గోవే మహాలక్ష్మి. ఈ గోవు మహాలక్ష్మి కాకుండా వృషభం ఉంది ఎద్దు. అయితే ప్రతివాడిని ఎద్దులా తిరుగుతున్నారు, ఎద్దు పనికిరావు అంటారు. ఎద్దు ఎందుకు పనికిరాదు కాదు, ఎద్దు పనికి వచ్చేది. నాగల పెట్టి పొలం దున్నకపోతే మనం ఎందుకు పనికిరాం. ఒంగోలు జాతి ఎద్దుంది. మనం నిలబడి చేయెత్తితే 6 అడుగుల మనిషి కానీ 6.5 అడుగుల మనిషి కానీ నేను దాదాపు 6 అడుగులు ఉన్నా చేయెత్తితే దానికి ఓ మూపుర ఉంటుంది శివలింగంలాగా. అది చేతికి అందరు. ఆ ఎద్దును చూస్తే భయంకరంగా ఉంటుంది. అది సాధు జంతువు. మరి ఆ మూపురం ఏంటంటే ఆ ఎద్దు ఈశ్వర భక్తురాలు కాబట్టి పైన ఉండే మూపురం చూస్తే ఎట్లా ఉంటుంది? సాక్షాత్ శివలింగమే, ఇక రెండోది కాదు. భగవంతుడు పరమేశ్వరుడు దేవుడు అనేవాడు ఉన్నాడు. అన్ని మతాలకి దేవుడు ఉన్నాడు. అన్ని మతాల్లో దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు కదా. విష్ణువు రూపంతో ఎక్కడా ఎవరికి కనపడలే, బ్రహ్మ రూపంతో ఎవరికి కనపడలే. ఈశ్వరుడు మాత్రం అందరికి కనపడుతున్నాడు. చూడండి, శివలింగం పువ్వు ఎప్పుడైనా చూసారా? పడిగతో సహా ఉంటుంది, మధ్యలో లింగం ఉంటుంది. శివలింగం పువ్వు. ఆవాల్లాగా ఉంటాయి శివలింగం విత్తనాలు. శివలింగం విత్తనం పాదమట్ట ఉంటుంది, పైన శివలింగం ఉంటుంది. నపుంసకులు పురుషత్వం లేనటువంటి వాళ్ళకి దాంతో మందు చేసి పెట్టినట్లయితే పురుషత్వం వస్తుంది, సంతానం కలుగుతారు. ఆ మందు మేము తయారు చేసాం ఆయుర్వేదికులు. సరే, అంతవరకు వదిలేసేయండి. పువ్వు ఒకటి శివలింగం రూపంలో కనబడుతుంది. మరి విత్తనం ఆవగింజ శరీరంలో శివలింగం రూపంలో కనబడుతుంది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన చర్యజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయత్. జీవుడే దేవుడు. ఈ జీవుడు ఎట్లా ఉన్నాడో చూపిస్తాను నేను. ఒక అర్థం తీసుకోండి. నాలిక బాగా దాపండి. నాలిక బాగా దాపితే పైన కొండనాలిక తెలుసు కదా, అందరికీ కొండనాలిక తెలుస్తుంది కదా. ఆ కొండనాలిక నుంచి ఎప్పుడు తడి కనబడుతుంది కదా. అక్కడి నుంచి లాలాజలం వస్తుందని అందరికీ తెలుసు కదా. ఆ లాలాజలం లేకపోతే, ఆ కొండనాలిక నుంచి వచ్చే లాలాజలం లేకపోతే మంచిని తాగితే కూడా పీకెళ్ళిపోయి చచ్చిపోతాం కదా. ఆ లాలాజలం కిందకు వచ్చి పడుతుంది కదా. ఆ లాలాజలం నాలిక బాగా దాపిన తర్వాత ఇక్కడ చివరి భాగంలో, మొదటి భాగంలో లాలాజలం వచ్చేటువంటి కొండనాలిక కింద చిన్న శివలింగం ఉందండి. ఈ చెయ్యేమో పాదపట్టం, పైన కొండనాలిక ధారాపాత్ర. శివాలయంలో నీళ్లు పట్టని ధారాపాత్ర పెడుతున్నారు కదా, అది ధారాపాత్ర. ఆ ధారాపాత్ర కరెక్ట్గా కింద చిన్న బుడిపై శివలింగం ఉంది. ఇంటికి పోయి చూడండి, మీద అర్థం చూడండి, శివలింగం ఉంది. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఈ మతం లేదు, ఆ మతం లేదు, ఏ మతం లేదు, ఏ జీవరాశులైనా సరే నాలిక చూపించండి. పానవట్టం, ధారాపాత్ర, శివలింగం. ఈ 3 లేకపోతే 5 నిమిషాలు బతకం. ఆ లాలాజలం లేకపోతే ఎక్కడ బతుకుతా? గొంతెండిపోయిన మనుషులు తాగేవండి. మనుషులు తాగిన తర్వాత అయినా సరే ఆ లాలాజలం వస్తేనే మనం బతుకుతాం. తినే ఆహారం శనగపప్పు నమిలామండి. శనగపప్పు పొడి పొడిగా ఉంటుంది కదా. ఈ లాలాజలం కలిస్తేనే మెత్తగా అవుతుంది. ఆ పొడి పొడి అట్టాగే ఉందనుకోండి, లాలాజలం రాలేదనుకోండి, కొలవాలి, అదంతా బయటకు వచ్చి దగ్గి చచ్చిపోతాం. కానీ ఆ శివుడు ఆ రేపు రూపంతో ఉన్నాడు. మరి ఈశ్వరులు ఎంతమంది అంటే 11 మంది ఉన్నారు. 11 నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, ఇట్లా 9 రకాలు ఉన్నారు. ఈశ్వరుడు తర్వాత రెండవడేవు నందీశ్వరుడు. ఎక్కడుంటున్నాడు? శివుడు ఎదుర్కొన్న నందీశ్వరుడు ఉంటున్నాడు. ఈ శివుడు నందీశ్వరుడు మధ్యలో పోకూడదు.
ముందు నందీశ్వరుడు దర్శనం చేసుకోవాలి, కొమ్ములు పట్టుకొని. మరి కుడి చేత్తో వెనక పక్క ఆ పృష్ఠభాగాన్ని నివురుతూ ఆ కొమ్ముల మధ్యలో శివలింగం చూడాలి. అజామధ్యే ద్విజామధ్యే దంపత్యో గురు శిక్షయో. అజ ఆవు దూడ, ద్విజామధ్యే బ్రాహ్మణులిద్దరు, దంపత్యో భార్యాభర్తల మధ్యలో, గురు శిష్యుల మధ్యలో, ఈశ్వరుడు నందీశ్వరుడి మధ్యలో ఎవరు పోకూడదు. అట్లా పోయినట్టయితే ఆ పాపం మహాపాపం అని చెప్పున్నది. అటువంటి రాశి వృషభ రాశి. అటువంటి వృషభ రాశిలో పుట్టడం అంటే పూర్వజన్మ పుణ్యం ఉంటేనే పుడతారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అవుతారు అంటే దాదాపు వాళ్ళ కర్మ బాగుండక గ్రహాలన్నీ బాగుండకపోతే చెప్పలేను, కానీ ఏ గ్రహం బాగున్నా ₹1 అంటే వాడు కోటీశ్వరుడు అంటాడు. అంటే ఈశ్వరులో కొంత అంశం ఉండి ఉంటుంది వారికి. కాబట్టి అటువంటి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో శుక్రుడు రాహు తప్పితే ఏ గ్రహం బాగలేదు. 6 గ్రహాలు పూర్తిగా బాగలేవు. అందులో వృషభ రాశిలో గురువు ఉన్నాడు. మరి మిథున రాశిలో కుజుడున్నాడు. తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి. ఆయన ఏకాదశంలో ఉన్నాడు. వాళ్ళకి పెళ్ళి అవ్వటానికి చాలా బాగుంటుంది. తర్వాత రాహు కూడా ఏకాదశంలో ఉన్నాడు. రాహు వల్ల రావాల్సిన డబ్బులు వస్తాయి, ఎట్లా కాకపోయినా అవసరానికి డబ్బులు వస్తాయి, పెళ్లి బాగా జరుగుతుంది, మంచి అందమైన అమ్మాయి వస్తుంది. కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లగ్నంలో ఉన్నటువంటి గ్రహం గురువు, ద్వితీయంలో ఉన్న కుజుడు వల్ల చాలా దోషం ఉంది. ఏం చెబుతున్నారంటే మరి గురువు కానీ శని కానీ కుజుడు కానీ ద్వాదశాష్టమ జన్మత్వం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. వివాహమైనా కూడా జాగ్రత్తగా చూసి చేసుకోకపోతే స్థాన చలనం, 1లో గురువున్నా, 2లో కుజుడున్నా, 12లో శని ఉన్నా, ఏ ఒక్క గ్రహం ఉన్నా ఈ చెప్పేది 1లోనే గురువున్నా, 2లో శని ఉన్నాడు. అందువల్ల స్థాన చలనం ఉన్న చోట చెడిపోవటం. నీవు చేసే ఉద్యోగంలో కావచ్చు, ఉండే ఇంట్లో కావచ్చు. ధనక్షయం, డబ్బులు ఖర్చు కావటం. ఇదేగాక యాక్సిడెంట్ కావచ్చు, మరి వ్యాధులు రావచ్చు, మూడు పెళ్ళానికి తగారవచ్చు, వెంటనే ఆమె ఇంటికి కావాలి, ఈయన ఇంటికి రావచ్చు. ఇట్లాంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రహాలన్నిటి వల్ల వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం పూర్తిగా నష్టపడుతుంది. శని వల్ల ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు రావు. తర్వాత కుజుడు వల్ల వ్యాధులు బాగా వస్తాయి. కేతు వల్ల తగాదాలు పెరుగుతాయి. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ వృషభ రాశికి చాలా కష్టదశ. ఇంతకంటే కష్టం ఎవరికి రాదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచార రీత్యా చెప్పాను. ఇంకా జన్మలగ్న రీత్యా కూడా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. ఇట్లా చేసినట్లే కానీ తర్వాత 30వ తారీఖు, ఇప్పుడు మార్చి 30వ తారీఖు షష్టగ్రహ కూటం వస్తుంది. ఈ షష్టగ్రహ కూటం కూడా మీకు ఇబ్బందులు కలగవచ్చు. మరి జనవరి నెల, ఇప్పుడు ఫిబ్రవరి నెల మేషరాశి చాలా బాగుందని చెప్పా కదా, వాళ్ళకి డబ్బు తగలవచ్చు. ఇప్పుడు ఫిబ్రవరి నెల వృషభ రాశి వాళ్ళకు కూడా ఇబ్బందులు రావచ్చు. కాబట్టి అందరూ కూడా ముందుగా మీ జాగ్రత్తగా చూపించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడో పక్కన అడవి ఉందండి, అడవి మండుతోంది, మన ఇల్లు కాదు కదా అనుకుంటే ఆ మంట సెగలగిలితే చాలు మాడిపోతాం. అది ఇంకా ముందుకు రావచ్చు. కాబట్టి ఈ అందరికీ కూడా మార్చి 30వ తారీఖు క్రిటికల్ సమయం. తర్వాత ఈ షష్టగ్రహ కూటమి గురించి కూడా ఇంకో రోజు చెప్పుకుందాం. ఏ గ్రహానికి, ఏ రాశికి, ఏ గ్రహానికి, ఏ లగ్నానికి ఎట్లా ఉందో అన్నీ వివరించిన తర్వాత కూడా చెప్పుకున్నాం. ముందు మూజువాణిక ఈ నెలకే చెబుతున్నాం. ఈ వృషభ రాశి కూడా పూర్తిగా కష్టదశ, చెప్పడానికి వీలు లేనంత బాధలు ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే మీ జాతకం చూపించుకుంటే, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి సాముద్రికంతా రాగానే మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.